సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. హరిహర వీరమల్లు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కొత్త లుక్లో చూడముచ్చటగా ఉన్నారు. ఎందుకంటే ఇంతకుముందు నేను కూడా వెళ్ళొచ్చాను పార్క్ హయత్. అంటే దాదాపుగా ఆయన చలనచిత్ర జీవితంలో ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టాల. ప్రెస్ మీట్ అంటే విలేకరులతో సమావేశం పెట్టి రిలీజ్కి ముందు చాలామంది అగ్రనటులు వాళ్ళ విలేకరులు అడిగిన క్వశ్చన్లన్నిటి కూడా సమాధానం చెప్తుంటారు. కానీ ఎప్పుడు కూడా తన సినిమాని ప్రొజెక్ట్ చేసుకోవాలి. సినిమా బాగుంటే ప్రజలు చూస్తారు, ఆదరిస్తారు అనేది మొదటి నుంచి ఆయన ఫిలాసఫీ. కానీ ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు ఒక పాన్ ఇండియా మూవీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో హరిహర వీరమల్లు సినిమా రాబోతుంది. 24 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఇంతవరకు ఒక హీరోయిన్ మాత్రమే ఈ యొక్క ప్రమోషన్లో భాగంగా హీరోయిన్, దర్శకుడు, నిర్మాత మాత్రమే కనపడుతున్నారు, మిగతా వాళ్ళు కనపడలేదనే ఇది నుంచి ఈరోజు ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్మాత ఎలా ఉండాలి, దర్శకుడు ఎలా ఉండాలి, హీరో వాళ్ళకి ఏ విధంగా బాసటగా నిలబడాలనేది చాలా చక్కగా చెప్పాడు. ఎందుకంటే పార్క్ హయత్లో దాదాపు ఆయన 45 నుంచి 50 నిమిషాల పాటు చాలా చక్కగా మాట్లాడాడు. కంప్లీట్ సినిమా గురించి, సినిమా నాకు తల్లి లాంటిది అన్నారు. అదే సినిమా ప్రపంచం ద్వారా ఎంతోమంది కనెక్ట్ అయ్యాను, కోట్లాది మందికి అని చెప్పాడు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా సక్సెస్ అయ్యాను, అయినా కానీ సినిమా అనేది నాకు భోజనం పెట్టిందని ఆయన చెప్పిన తీరు విశేషంగా అభిమానులు ఆకట్టుకుంది. అంటే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాను, ఇక సినిమాలు చేయడు అనే పరిస్థితి నుంచి ఈరోజు హరిహర వీరమల్లు ఒక ఓజీ, ఉస్తాద్ భగత్ సింగే కాదు, ఇంకా రాబోయే రోజుల్లో కూడా అనేక సినిమాలు తీసే అవకాశం ఉందనేది ఆయన మాటలు బట్టి, సినిమా పరిశ్రమ మీద, సినిమాల మీద ఆయన మక్కువ ఆయన మాటలు బట్టి అర్థమైంది. అది చాలా మనం చెప్పుకోవాలి, గర్వంగా భావించాలా. ఎందుకంటే ఒక చిరంజీవి గారి తమ్ముడుగా చలనచిత్ర పరిశ్రమలో అయిష్టంగానే ఎంటర్ అయ్యాడు. కానీ ప్రతి సినిమా ఒక సామాజిక నేపథ్యం ఉన్న సినిమాలు తీసి మిగతా హీరోల కంటే భిన్నంగా ప్రజలను విశేషంగా ఆకట్టుకొని ఇప్పటికీ ఆయన క్రేజ్ తగ్గలేదంటే పవర్ స్టార్ది, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. రాజకీయాలు నేను మాట్లాడగలను, కానీ ఫస్ట్ మీడియాతో మాట్లాడాలంటే కొద్దిగా నాకు సిగ్గుగానే ఉంటుంది. కానీ మీతో మాట్లాడుతున్నాను. ఎందుకు మాట్లాడుతున్నానో చెప్పాడు. ఎందుకంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమ అనేది హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్ అంటారు. కాదు, ఇవన్నీ కాదు. మనం నేర్చుకోవాలి, మిగతా వాళ్ళ నుంచి కూడా నేర్చుకొని మనమంతా ఒకటిగా ఉండాలి అని చెప్పిన తీరు, మనం మిగతా దానికి ప్రపంచానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చే దర్శకులు ఉన్నారు, నిర్మాతలు ఉన్నారు. అటువంటి నిర్మాతలను మనం బతికించుకోవాలని ఏఎం రత్నం గారిని ప్రశంసించిన తీరు విశేషంగా ఆకట్టుకుందనే చెప్పాలి. అదేవిధంగా క్రిష్ ఈ సినిమా ప్రాజెక్టులో మధ్యలో వెళ్ళిపోయిన జ్యోతికృష్ణ బాధ్యతలు తీసుకొని తీసిన తీరు కూడా ఆయన చాలా చక్కగా చెప్పాడు. ఇంకో హీరోయిన్ని ప్రశంసించారు, చిత్ర తారాగణం మొత్తం గురించి చెప్పాడు. అంటే మొఘల కాలం నాటి చారిత్రాత్మక నేపథ్యంలో ఆ ఫిక్షన్ సినిమాల్లో హిందూ సనాతన ధర్మం కోసం పోరాడే హరిహర వీరమల్లు పాత్రలో, ఎందుకంటే తనకు మార్షల్ ఆర్ట్స్ అన్నీ వచ్చు కాబట్టి ఆ సన్నివేశమే దాదాపు 15 నుంచి 20 నిమిషాలు ఆ యొక్క ఫైట్ సన్నివేశాలు ఉంటాయంట. తర్వాత పాటలు విశేషంగా కొట్టుకున్నాయి. ట్రైలర్ కూడా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని చూస్తున్నారు. ఈరోజు సాయంత్రం శిల్పకళా వేదికలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అనేది జరగబోతుంది. కర్ణాటక అటవీ శాఖ మంత్రి వస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ టూరిజం అండ్ సినిమా ఫోటోగ్రఫీ మంత్రి కందులు దుర్గేష్ గారు వస్తున్నారు. అదేవిధంగా కోమటిరెడ్డి గారు కూడా మినిస్టర్ ఫర్ తెలంగాణ, ఆయన కూడా విచ్చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. మరి ఒకవైపు సాయంత్రం ఈవెంట్ ఉంటే ప్రెస్ మీట్కి ఈరోజు వచ్చాడంటే, వచ్చేదాకా చాలామంది ఆశ్చర్యపోయారు. వచ్చిన తర్వాత అనర్ఘంగా ఆయన మాట్లాడిన తీరు విశేషంగా ఆకట్టుకుందని చెప్పాలి. ఇంకొక వైపు ఏఎం రత్నం గారికి నేను ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో రిఫర్ చేశాను. యాజ్ అ డిప్యూటీ సీఎంగా నా పరిధిలోది అది. ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఏఎం రత్నం గారు అయితే ఈజ్ డిజర్వ్ అని చెప్పేసి ఆయన్ని ఆలింగనం చేసుకొని ప్రకటించిన తీరు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అటు నిర్మాతలకు కావచ్చు, చిత్ర పరిశ్రమకు సంబంధించిన వాళ్ళకు కావచ్చు, అభిమానులకు కావచ్చు విశేషంగా ఆకట్టుకుందని చెప్పాలి. ఎక్కడ కూడా కోపం అనేది లేదు. చాలా సమయంతో మీడియా వాళ్ళకి చక్కగా, మీడియా మిత్రులందరూ కూడా ఈ సినిమాని మంచి సినిమా, 4 సంవత్సరాలు కష్టపడి తీసిన సినిమా, దీన్ని మీరు ఆదరించండి అని చెప్పాడు. ఇంకొకటి, అర్ధరాత్రి 2ంటికి లేచి ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నాడు. మంగళగిరి నిర్మాతలు కూడా పాపం ఏం మాట్లాడకుండా ఒకవైపు రాజకీయాల్లో బిజీ ఉండాలా, క్షణం తిరిగి కూడా ఉండదు. 2 o'clock లేచి షూటింగ్లో పాల్గొన్నాడంటే, మండు టెండలో మేలో ఆయన 56 రోజులు సినిమా షూటింగ్లో పాల్గొన్నాడంటే మరి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ సినిమాకి ఎంత ప్రాణం పెట్టాడు. కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా
100% సక్సెస్ అవుతుంది. రికార్డుల్ని దర్శకుడు చెప్పినట్టుగా సినిమా డేటు మారదిక, కానీ రికార్డులే మారుతాయి అన్నాడు. జ్యోతికృష్ణ కూడా యాజ్ ఎ సింపుల్ మ్యాన్, తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన ఈ సినిమా మధ్యలో ఆగిపోకుండా బరువు బాధ్యతలన్నీ మోసి చక్కగా తీయగలిగాడు. తర్వాత హీరోయిన్ కూడా చక్కగా చేశారు. తర్వాత బాబీ డియోల్ విలన్ పాత్రలో ఆయన కూడా చాలా బాగా చేశారన్నారు. కాబట్టి ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ పవన్ కళ్యాణ్ గారు. ఆయన మాట్లాడిన తీరు రాజకీయాల్లో అగ్రెసివ్ చెప్పి చేశాడు, వైసీపీ వాటిని దించేశాడు. మరి చాలామంది అనుకున్నారు, ఇప్పుడు హరిహర వీరమల్లో కూడా డైలాగ్ ఉంది, వీరమల్లు మాట వినాలి. నా కోసం కొంతమంది నేను రాకూడదు అనుకున్నారు, కొంతమంది ప్రార్థించారు అని చెప్పిన తీరు ఏదైతే ఉందో ఈ సినిమా కూడా డెఫినెట్గా ఆయన చెప్తున్నాడంటే, ఇంత కాన్సన్ట్రేషన్ చేసి ఈ సినిమా కోసం, ఈ ప్రమోషన్ కోసం ప్రెస్ అందరిని పిలిచి ఇన్ని మాటలు చెప్పాడంటే డెఫినెట్గా ఈ సినిమా 100% చరిత్రలో నిలిచిపోతుందంటలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రపంచవ్యాప్తంగా ఆల్రెడీ బుకింగ్ కూడా స్టార్ట్ అయినాయి. ఈ సినిమా ఒక పండగ వాతావరణంగా ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా టికెట్ల రేట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్లో పెంచారు, తెలంగాణలో కూడా ఇచ్చేశారు. అదేవిధంగా సినిమా రిలీజ్కి ముందు రోజు నుంచే షోస్ 12 గంటల తర్వాత ఆంధ్ర తెలంగాణలో షో కూడా పడిపోతున్నాయి. ఆంధ్ర కూడా ఆల్రెడీ పర్మిషన్స్ ఇచ్చారు. కాబట్టి సినిమా పరిశ్రమని బతికించుకోవాలా, 24 క్రాఫ్ట్స్ దీని మీద ఆధారపడి ఉండాలి, బాగుండాలా. దీనికోసం అటువంటి ఆ రోజుల్లోనే ఒక చారిత్రక నేపథ్యం, ఒక మార్కెట్ని తీసుకొచ్చిన ఏఎం రత్నం గారు లాంటి దర్శకులు, నిర్మాతలు బతికుండాలి. వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటామని 24 క్రాఫ్ట్స్ మీద, సినిమా పరిశ్రమ మీద తనకున్న ప్రేమని ఆయన స్వయంగా చెప్పింది మేము కళ్ళార్లా చూసాం. కాబట్టి చాలా అంటే రొటీన్కి భిన్నంగా ఎప్పుడు రాజకీయాలు మాట్లాడుకున్న ఆయన సినిమా పరిశ్రమ అంటే ఎంత ప్రేమ, సినిమా పరిశ్రమ ద్వారా ఎంత ఆయన ఆర్జించింది, ఎంత ఆ సంపాదించింది పేదలకి చేసింది, దానికంటే నాకు ఇంకొకటి లేదన్నారు. కాబట్టి సినిమా మీద మక్కువ ఆయనకి తగ్గలేదని అర్థమవుతుంది. ఈ 3 సినిమాలే కాకుండా రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలు చేసే అవకాశం ఉందని ఆయన మాట తీరుని బట్టి, ఆయన చెప్పిన ప్రతి పదం బట్టి అర్థమవుతుంది అనేది అందరికీ జనం కూడా అర్థమైంది. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా మీడియా పీపుల్ అయితే అండి, నేషనల్ మీడియా కూడా వచ్చింది. మైకులు అయితే దాదాపు నాకు తెలిసి 150 దాకా కెమెరాలు ఉన్నాయి. హిందీ, తర్వాత ఇంగ్లీషు, తమిళ్ మీడియాలో వాళ్ళు కూడా వచ్చారు. తెలుగు మీడియా ఎదురుగా ఉంది. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అసలు ఆయన్ని కొత్త లుక్లో జీన్ ప్యాంటు, బ్లాక్ టీషర్ట్ వేసాడు. మొన్నటిదాకా కామెంట్ చేసిన వాళ్ళందరూ కూడా చక్కగానే చెప్పాడు ఆయన సమాధానం. ఆయన ఎంత ఫిజికల్గా ఫిట్నెస్గా ఉంటాడు, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని నేటి హీరోలకి ఏమాత్రం తగ్గిన విధంగా ఆయన ఆయన నడవడిక, ఆయన వచ్చిన తీరు చూస్తే దానికి అర్థమవుతుంది. కాబట్టి డెఫినెట్గా ఆయన ఈరోజు మాట్లాడిన తీరుని యావత్ ప్రపంచం, తెలుగు పరిశ్రమతో పాటు సినీ రంగ ప్రముఖులు కూడా ప్రశంసిస్తున్నారు. ఒకవైపు నిర్మాత 4 సంవత్సరాల నుంచి కష్టపడి 100 కోట్లు దీనికి భారీ బడ్జెట్ సినిమా తీస్తే అతను నష్టపోడకూడదు అనే ఉద్దేశంతో స్వయంగా ఆయన కోసం వచ్చిన తీరు. ఒకవైపు బిజీ షెడ్యూల్, యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా 5 శాఖలు చూసుకోవాలా. రేపు 26 నుంచి 30 దాకా సింగపూర్ పర్యటన నిమిత్తం చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు. ముఖ్యమంత్రి బాధ్యత కూడా చూసుకోవాల్సిన ఈ సమయంలో మరిన్ని ఇంటర్వ్యూలు కూడా మీడియాకి ఇస్తానని చెప్పాడు. ఇది సినిమా ప్రేక్షకులకి, తర్వాత విలేకరులకు కూడా ఆనందాన్ని కలిగించే అంశంగా మనం చూడాలి. రేపు మళ్ళీ ఈరోజు సాయంత్రం శిల్పకళా వేదిక అయిన తర్వాత రేపు మంగళగిరిలో కూడా ప్రెస్ మీట్ ఉంటుంది అంటున్నారు. తర్వాత వైజాగ్లో కూడా ఉంటుంది అంటున్నారు. ఏదేమైనా కానీ రాబోయే 4 రోజులు పండగ వాతావరణం. నెక్స్ట్ సినిమా రిలీజ్ 24 అయిన తర్వాత ఒక వారం పాటు కలెక్షన్తోనే సినిమా యొక్క బడ్జెట్ మొత్తం వచ్చే అవకాశం ఉందనేది అందరూ కూడా చెప్తున్నమాట. సరే చూడాలా సాయంత్రం శిల్పకళా వేదికలో మరి ఇంకా కొత్తగా ఏం మాట్లాడబోతున్నాడో అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడబోతున్నారు యాజ్ ఎ డిప్యూటీ సీఎం కానీ ఎదురు చూస్తూ ఉన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.